శ్రీమద్రాజాదిరాజయోగి మహారాజా త్రిభువనానందాద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. గత వారం మనం అక్కడ మాణిక్యనగర్లో జరిగే ఉత్సవాల గురించి, దత్త జయంతి, తర్వాత జంగం మేళం, అలాగే మొహరం, గ్యారవి, ఇలా ముసల్మాన్లు చేసుకునే పండుగ కూడా అక్కడ చేసేవారని, ప్రభువుని హిందువులు ఎంతగా ఆరాధించారో అక్కడ ముసల్మాన్లు కూడా అంతే గొప్పగా ఆయన శుభాని అవతారంగానే, అంటే ఈయన కూడా దత్తస్వామి అవతారమే అన్నట్టుగా అలా చూసేవారు ఎంతోమంది. అలాగే ప్రభు యొక్క ముఖ్య శిష్యులను చూసాం. బాపాచార్య, నారాయణ దీక్షితులు, తర్వాత గోపాల్ బువ, రామ్ బువ, ఇట్లా ఎంతోమందిని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా తర్వాత ఇక మాణిక్యనగర్లో ఉన్నటువంటి ముఖ్యమైన 5 వ్యక్తులు ఒకేసారి ఇక తాము అందరూ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారా అన్నట్టుగా 5 మాణిక్యప్రభు అన్నగారైన దాదా మహారాజులు, తర్వాత తల్లిగారు, తర్వాత వెంకమ్మ, తర్వాత నృసింహతాత్య, తర్వాత ప్రభువు, వీళ్ళ 5 కూడా కొద్ది కాలంలోనే, మొదటి వాళ్ళు ఒక 3 సంవత్సరాల కాలంలో, ఒక 2 సంవత్సరాల కాలంలో 3 వెళ్ళిపోయారు, 4 వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 సంవత్సరాలకి ప్రభువు కూడా తన అవతారాన్ని చాలించారనమాట. అంటే వీళ్ళందరికీ కూడా ప్రభువు ఉన్నత స్థితిని ఇచ్చారని మనకి తెలుసుకున్నాం మనం. హనుమంత్ దాదాకి కూడా ఆయన సమాధి చెందారనగా సమయం వచ్చిందని చెప్పి తీసుకువెళ్ళి 3 రోజుల పాటు ఏకాంతంలో ఉండి ఆయనకి యోగాభ్యాసం అవన్నీ నేర్పించి ఆయనకి ఉత్తమమైనటువంటి స్థితిని ప్రసాదించారని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత సంగమం దగ్గర ఆయనకి సమాధి ఏర్పరిచారు. అంటే ఈయన కూడా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచారు అని మనం తెలుసుకున్నాం. అలాగే నృసింహతాత్య తర్వాత అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. తర్వాత నృసింహతాత్యకి మాత్రం ఆయనకి ఆరోగ్యం చెడిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆరోగ్యం బాగాలేదు అంటే, ఏం బాధలేదు, ఇంకా సమయం ఉంది అని చెప్పిన తర్వాత ఆయనకి నయం అవుతుంది. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మాణిక్యప్రభు చెప్పారట, ఇప్పుడు వెళ్ళిపోయే సమయం అయింది అని చెప్పి తమ్ముడికి కూడా ఆయన పాదాలను ఒత్తుతూ ఏదో చేస్తూ ఆయనకి ఉత్తమమైన స్థితిని ఇచ్చి ఆయనకి కూడా అట్లాంటి స్థితిని కలిగించారని చెప్పుకున్నాం. అంటే మనం చూస్తాం రమణ భగవాను, శంకరులు ఎట్లయితే శంకరుల అమ్మకి, రమణ భగవాన్ కూడా అమ్మకి అటువంటి స్థితిని అనమాట. అంటే కొన్ని జన్మల్ని ఆయన స్పర్శతోటి ఆ క్షణంలోనే తీసేసి వాళ్ళకి ముక్తిని ప్రసాదించారు అని. అలానే వెంకమ్మ, ఈవిడ కూడా తర్వాత నృసింహదాచ తర్వాత వెంకమ్మ వెళ్ళిపోయారనమాట. అంటే ఎవరూ లేకుండా ఒక ప్రభు చేత రక్షించబడి, వాళ్ళ కుటుంబం మొత్తం ఒక్కటే రక్షించబడి, ఎవరు తను రక్షించిన వ్యక్తి అని వెతుక్కుంటూ వచ్చి చివరికి మాణిక్యప్రభుని చూసిన తర్వాత మళ్ళీ నన్ను రక్షించింది నేను గుర్తించి ఆ రోజు నుంచి ప్రభు యొక్క సేవకే అంకితం అయిపోయి మళ్ళీ ప్రభువు దగ్గర అంటే అంతటిమైన ఉన్నతమైన స్థితికి వచ్చి అలానే మిగిలిన వాళ్ళ చేత కూడా అంతగా గౌరవించబడిందట. అది చాలా విశేషమైనది. అంటే ప్రభు దగ్గర అలాంటి సేవ చేసుకుని గుర్తింపు పొంది అంత యోగస్థితిని పొందడమే కాకుండా మిగిలిన వాళ్ళు వచ్చే భక్తులు కూడా ప్రభువుని ఎంత గౌరవించేవారో వెంకమ్మని అంత గౌరవించేవారట. అంటే అలాంటి ఉత్తమ స్థితికి ఆయన తీసుకువెళ్ళారనమాట. అంటే మనం చూసాం ఆయన పెట్టే ఏ పరీక్షలోనైనా ఆవిడ ఎంతగా ఉండేవారు. అంటే గురువే సర్వస్వం అని వచ్చినప్పుడే నువ్వు ఇక్కడ నా దగ్గరే ఉండాలి, ఇక్కడే ఉండాలి అంటే ఇట్లా ఒంటి మీద నగలుండ రాదంటే మొత్తం తీసిచ్చేసి మీ ఇష్టం ప్రభు అని చెప్పి ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అంటే అట్లా మనం ఆ వెంకమ్మని కూడా చూసాం. 2 రోజుల పాటు ఏకంగా భజన చేస్తూ రాత్రి పగలు అలా ధ్యానం శరీరం వదిలేసిందట. అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆవిడకి అంత్యక్రియలు చేయడం కోసం ఆ శవాన్ని పైకెత్తితే అది ఓం అని 3 సార్లు అలా జరగడం వల్ల అప్పుడు ప్రభు చెప్పారట, ఆవిడకి బ్రాహ్మణుల చేత అంత్యక్రియలు చేయించుకోవాలని కోరికున్నది కనుక అలా చేయించవలసింది అంటే అలాగే ఆయన అంత్యక్రియలు చేశారు. తర్వాత ప్రభు భక్తుల్లో ఒకరు వెంకమ్మకి దేవాలయాన్ని కూడా కట్టించారు. వెళ్ళి ప్రభువుని అడిగారట, ప్రభు వెంకమ్మకి దేవాలయాన్ని కట్టించాలంటే ఆవిడ కనుక ఏదైనా ఆధ్యాత్మిక స్థితి సంపాదించుకుంటే
అదే ఏర్పడుతుందని. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మహాత్ములు చాలామంది, వాళ్ళు ఎవరిని, వాళ్ళకున్న శక్తి వాళ్ళకున్నదే మిగిలిన వాళ్ళలో ప్రేరణ కలిగిస్తుంది. అది మనం గమనించాల్సింది. వాళ్ళు నిజమైన మహాత్ములైతే ఆ ప్రేరణ కలిగిస్తుంది. కాకుండా నటించేవాడి మనకి ప్రేరణ కలిగించినాడు. ఉన్నంతకాలం మాయ చేస్తాడు, మోసం చేస్తాడు, వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మనం ఇంతకాలం మోసపోయింది, ఇలాంటి వాడి చేతులున్నా అనుకుంటాం. కానీ నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మాస్టర్ గారు ఆయన జీవించి ఉన్నప్పుడు కంటే, అంటే భౌతిక దేహంతో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి తెలుసు. అంటే నిజమైన మహాత్ముడు తన సమాధానంతరం కూడా ఇంకా ఇంకా వెలిగిపోతాడనమాట. కానీ వాళ్ళు ఇప్పుడు మనం చూస్తాం, మిగిలిన వాళ్ళు నటించిన వాళ్ళ పేరు ఊరు కూడా ఉండదు. అందుకని అట్లా వాళ్ళకి కనుక ఆధ్యాత్మిక శక్తి ఉంటే ఆవిడకి ఏర్పడుతుందన్నారు. అలాగే మనం ప్రభు యొక్క భక్తుల గురించి, శిష్యుల గురించి చెప్పుకుంటూ వాళ్ళు కొంత ధన సేకరణ చేసి ఆవిడకి దేవాలయము, ఒక ఆలయం కట్టించారు. తర్వాత ఆ ఆలయాన్ని నిర్వర్తించడానికి కూడా కావాల్సిన ఫండ్స్ లాగా ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. ఇక ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రభువు కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఆయన కూడా అవతారాన్ని చాలించాలని ముందుగానే డిసైడ్ అయిపోయారు. దత్త జయంతికి భక్తులు ఎంతోమంది వస్తారని తెలుసు మనకి. ఆ సమయంలో ఇంకా నిర్ణయించుకొని ముందుగానే ప్రభుది ఒక గుడిసెలాగా ఉండేదని అనుకున్నాం కదా. మొదట అప్పుడు కట్టాలు ఏం లేవు, అందరికి గుడిసెలాగే ఉండేది. దానిలోనే ఆయన కింద లోపల ఒక ఈ తవ్వించి సమాధి ఏర్పరిచి ఒక ఆర్చిలాగా కట్టించి ఇక దత్త జయంతి కొద్ది రోజులు ఉందనగా ఇక వెళ్ళిపోయారనమాట. భక్తులకేమో ప్రభువు లోపల ఉన్నారు అని చెప్పి వాళ్ళు ప్రభువుకి బయట నుంచే నమస్కారం చేసుకొని వాళ్ళు ప్రభు విశ్రాంతి తీసుకుంటారని వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక ఆ పాక అవన్నీ తీసేస్తే అక్కడ ఏమీ లేదు. అప్పుడు వీళ్ళందరూ ఇక భక్తులందరూ కూడా చూడాలి మేము ఎట్లయినా అని చెప్పి ముస్లిమాన్లు వీళ్ళందరూ అంటే ఆయన మీద ఉన్న ఇది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు శాంతపరిచి ఇది ప్రభు యొక్క నిర్ణయం అన్న తర్వాత వాళ్ళు శాంతించారు. అట్లా ఆయన జీవ సమాధిలాగా ఆయనకి వెళ్ళిపోయారనమాట. అది మనం గత వారం మనం చూసింది. మనం ఆయన యొక్క రూపం గురించి చెప్పుకున్నాం. ప్రభు యొక్క రూపం, ఆయన స్వరూపం అందమైనది, మాటలేమో తీయనివి, చేతలు చక్కనివి. ఆయన సాటిలేని ప్రేమయే జనాకర్షణకు కారణం. అంతమంది జనాలు ఎలా వచ్చారు అంటే ఆయన యొక్క చూపించే సాటిలేని ప్రేమ, ఆ ప్రేమే ఆయన దగ్గరికి అంతమందిని తీసుకొచ్చింది. భిన్న మతస్థుల్ని వారు ఆకర్షించింది కూడా ఈ ప్రేమయే. ఎందుకు ఇంతమంది అంటే ఆయన ఏ భేదము చూడకుండా మతస్థుల మధ్య కానీ అట్లా అందరినీ ఒకే రకంగా ప్రేమించారు, ఆదరించారు కనుక అంతమంది అట్లా వచ్చారని చెప్పుకున్నాం. ప్రభు యొక్క అనంతరం మనకి ఈ దత్తావతారాల్లో మనకి ఒక్క మాణిక ప్రభువుల దగ్గరే తర్వాత వారసులు కనపడతారనమాట. మనకి శ్రీపాదుడి దగ్గర నుంచి ఆయనే మళ్ళీ నృసింహ సరస్వతిగా అవతరించారు. ఎందుకంటే నేను ఇచ్చిన మాట నిలుపుకోవాలి, నాతో సమానుడు లేడు కనుక అని చెప్పి ఆయనే మళ్ళీ అవతరించారు. తర్వాత మాణిక ప్రభువుగా వచ్చారు. మళ్ళీ అక్కలకోట స్వామిగా వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఎవరు కూడా వారసలేరు. బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన అవతారం చాలించారే కానీ నేను అవసరమైతే ఇక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తాను, సర్కారు తీసుకొని కొడతాను అన్నారంట అవసరమైతే. అందుకని అంటే ఏంటి, నా అవతారం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అందుకే బాబా అన్నారు సూర్యచంద్రులంతకాలం నా అవతారం కొనసాగుతూనే ఉంటుంది. అంటే రూపంగా మనకి ఎందుకు చేశారు అంటే ఈరోజు రూపం ఉన్నా కానీ ఆ రోజున ఎంత నిర్లక్ష్యం చేశారో అంటే ఆయన నుంచి పొందాల్సిన ఫలితం పొందకుండా ఆయన హిందువా ముస్లిమా, ఆయన చదువుకున్నాడా ఆయన చదువుకోలేదా, ఆయన ఇది చేశాడా అది చేశాడా, ఆయన ఏం తింటారు ఆయన ఏం తాగుతారు ఇలా చూశారే తప్పించి బాబా నుంచి పొందవలసినటువంటి ఫలితాన్ని మేలుని పొందలేకపోతున్నారు. కనుక ఇప్పుడు ఆయన గుప్తం చేయటం వల్ల కేవలం మనలాంటి వాళ్ళకేంటి ఆయన మహత్యాన్ని మాత్రమే తెలుసుకునే అవకాశం మాస్టర్ ద్వారా కానివ్వండి, ఇట్లా మిగిలిన వాళ్ళకి తర్వాత ముందు వాళ్ళకి కూడా ఆయన యొక్క గొప్పదనమే తెలుసుకుంటారు తప్పించి మళ్ళీ వెళ్ళి మనం చదువుకునే వాళ్ళం కదా, మనం ఇట్లా ఈ దగ్గరికి వచ్చామే, ఈయనేం చూడకపోతే తిడుతూ ఉన్నట్టుగా ఉంది, అరుస్తూ ఉన్నట్టుగా ఉంది, పరిగెడుతూ ఉన్నాడు, పిచ్చివాళ్ళలా ఉన్నాడు, ఈయన మనల్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి దానిలో పడి మనం దాన్ని కోల్పోతాం. అందుకని ఆయన ఏం చేశారంటే మనల్ని సద్వినియోగం చేసుకోవటానికి దానికోసం ఆయన రూపాన్ని గుప్తపరిచారే తప్పించి ఈ రోజుకి కూడా ఆయన అలా ప్రకటన అవుతూనే ఉంటారు. మనం మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి ఆయన విజయవాడలో కనపడి నీలోకే వచ్చేస్తాను అన్నారు. నేను నిన్ను పూజించను కదా అన్నారు. అంటే నాకు అలాంటి పట్టింపులు ఏమి లేవు అన్నారు. మనలాంటి వాళ్ళకైతే పట్టింపు అయ్యో నన్ను విలువలేదు, మనం పిలిచారు కానీ ముందు నాకు ఇవ్వకుండా పక్కన వాళ్ళకి ఇచ్చారనుకుంటాం. అంటే ఏంటి మాస్టర్ గారు అంటారు ఎవరైనా ఇద్దరు కొట్టుకోవాలంటే ఏదో జరగక్కర్లేదట. ఒకళ్ళు ఎవరైనా పెళ్ళికి వెళ్తే
మనకంటే ముందు వాళ్ళకి అతిథి సత్కారం చేస్తే చాలంట. మనకి తర్వాత ఇచ్చినా కానీ అంతకంటే గొప్పగా ముందు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకంటే నేను లెక్కలేదు అనిపిస్తుందంట. అంటే ఏంటి, ఉన్నవాడు వచ్చేవాడు ఒక్కడైతే వాడికి అన్న ఆ సహస్రమైన చేతులు ఉంటే అందరికీ ఒకసారి ఇచ్చేస్తాడు. ముందు ఎవరో ఒకరికి ముందు ఇవ్వాలి, ఎవరో ఒకరికి తర్వాత ఇవ్వాలి. దానిలోనే మనం తేడా చూస్తాం. అట్లాగా తర్వాత ఇట్లా ఇక తర్వాత ప్రభు యొక్క సమాధి అనంతరం ఒక 15-16 రోజులు ఆ ఉత్తరక్రియలను జరిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రభువుని వారసులను ఎవరు అనే దానికి వస్తే, మనం నృసింహ తాత్యాకి అంటే ప్రభు యొక్క తమ్ముడికి 2 పిల్లలని చెప్పుకున్నాం. ప్రభు సమాధి చెందడానికి ముందు కూడా 2 పిల్లల్ని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం ఇదంతా మనం చెప్పుకున్నాం. తర్వాత వీళ్ళలో పెద్దవాడైనటువంటి మనోహర మాణిక్య ప్రభు అంటే అప్పా సాహెబ్ అంటారు ఆయన్ని వారసుడిగా చేసి వారసుడిగా ప్రకటించి గాదిని ప్రతిష్ఠించాలి ఈయన్ని అని అనుకుంటే, అప్పుడు అతనికి వయసు 7 సంవత్సరాలు. అంటే ఈ మనోహర మాణిక్య నృసింహ తాత్య యొక్క పెద్ద కొడుక్కి 7 సంవత్సరాలు అనమాట. మరి 7 సంవత్సరాల పిల్లవాడిని మాణిక్య ప్రభు తర్వాత ఆ సంస్థానానికి వారసులుగా ఆయన్ని ప్రకటించి ఆ గాది మీద ఎలా ప్రతిష్ఠిస్తారు? అందుకని అందరికీ ఏమైందంటే, ఇంత చిన్న పిల్లవాడిని పెడితే ఉపయోగం ఏంటి, అతను ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఎవరన్నా మనం లీడ్ చేయాలంటే ఎవరు అనుకుంటాం మనం? ఇప్పుడు ఏదో మనకి శ్రీపాద వల్లప్పుడు ఆయన అంటే అనుమానం ఉన్న వాళ్ళకి ఒకసారి ఆయన నోరు తెరిచి వేదోచ్చారణ చేసి మొత్తాన్ని ఆయన మార్చిపడేశారు. కానీ ఇప్పుడు ఇలా చిన్నపిల్లవాడిని చూస్తే మా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈయన వారసుడు ఎలా చేస్తామనుకుని కొంతమంది శిష్యులు ఏం చేశారంటే 2 వర్గాలు అయిపోయారు. ఒకళ్ళేమో ఈయన చేయాలని వయసుతో సంబంధం లేకుండా, మిగిలిన వాళ్ళేమో ప్రభు యొక్క శిష్యుల్లో ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన బాల్కీలో ఉంటారు, ప్రభువుకి ఆయన అంటే బాగా ఇష్టం, ఆయన ప్రియ శిష్యుడు కనుక ఆయన్ని తీసుకొచ్చి వారసులుగా ప్రకటిద్దామని ఈ 2 వర్గాలుగా ఏర్పడి, ఒక వర్గం వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని బాగా, అంటే అతను మంచివాడే, ప్రభు యొక్క మన్న పొందిన శిష్యుడు అనమాట, ఆయన్ని తీసుకొని వచ్చారు, ఊరేగింపుగా తీసుకొచ్చి ఓ అట్టహాసంగా చేసి ఆ రోజు వాళ్ళు ఒక గాదిని స్థాపించి, అంటే ఒక సింహాసనంలాగా స్థాపించి అది చేశారు. చేసేసరికి ఆ రోజు ఉదయం చేశారు, మధ్యాహ్నం చేశారు, రాత్రికి వచ్చేసరికి అది నిప్పంటుకొని కాలిపోయింది, దగ్ధమైపోయింది. అప్పుడు భయపడ్డారు. అంటే ప్రభు అనుమతి లేకుండా మనం వారసులుగా అక్కడ ఉన్నా కానీ వీడ నిర్ణయించింది కదా, అతను చిన్నపిల్లవాడి కనుక మనం ఇలా చేద్దామని, అందుకోసం అతనికి కూడా భయం వేసింది. అంటే ప్రభు అనుమతి లేదు, అందుకని ఇది దగ్ధమైపోయింది, పైగా వీడు కొత్తది పెట్టారు కదా, అందుకని అతను భయపడ్డాడు. రెండవది ఏం ప్రచారం జరిగిందంటే, ప్రభు సమాధి చెందే సమయానికి అక్కడ ఉన్న కొంతమంది వర్తకులకి ఒక 40,000 రూపాయలు అప్పుబడి ఉన్నారు అని చెప్పారట. 40,000 రూపాయలు అంటే ఆయన ఏంటి, విరివిగా దాన ధర్మాలు చేసేవారు, అక్కడికి వచ్చే వాళ్ళకి అన్ని అవసరాలు చూసేవారు. ఆశ్చర్యం, కొన్ని కోట్ల రూపాయలైనా లేదా ఏదైనా సరే అలా కూర్చొని కాలు కింద నుంచి ఇట్లా ఇచ్చేవారు, అప్పుబట్ట అనిపిస్తుంది. అంటే అది వాళ్ళకి చేసిన మేలు అనమాట, వాళ్ళ దగ్గర తీసుకోవడం. పూర్ణ స్వామి చరిత్రలో అయితే అలాంటి బోల్డర్ని వస్తాయి. వాడెవడో ఇచ్చి వడ్డీ వేసుకుంటున్నాడంట. ప్రభుకి ఒకసారి ఎవరో వస్తే స్వామి దగ్గర ఆపదలో ఉన్నప్పుడు వేరే వాడికి డబ్బులు ఇవ్వడం కోసం అతని దగ్గర తీసుకొని ఇప్పించారట. ఇచ్చి నేను ఇస్తానని చెప్పారంట. ఈయన అప్పటి నుంచి బ్యాంకులో వచ్చేది వడ్డీని వేసుకుందాం కనీసం అని చెప్పి లెక్కేసుకుంటా ఉన్నాడట. మరి స్వామి దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే మనం తర్వాత చెప్పుకుంటాం, ఊరికే నేను ఇదిగా చెప్తున్నాను అనమాట. అప్పుడు అంటారు, ఆ కుబేరుడు ఏం చేస్తున్నాడు అని అనగానే ఎవరు వచ్చారట. మనకేమో ఆయన ఒక వ్యాపారస్తులాగా అట్లా కనపడుతున్నాడట, పొట్టిగా పంచి కట్టుకొని నల్లగా అట్లా వచ్చాయంట. మిగిలిన వాళ్ళకేమో ముఖ్యమైన భక్తులకేమో కిరీటం ధరించిన కుబేరుడు కనపడుతూ ఉన్నాడట. తెచ్చి స్వామి పాదాల దగ్గర 500 రూపాయలు పెట్టి వెళ్ళిపోయారట. మనకేమో వేరే రూపంలో కనపడుతున్నాడు అతనే. అయిన తర్వాత ఆయనకి ఇచ్చి పంపించారట. నాకు ఎక్కువ వద్దు, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తే చాలన్నాడట. అంటే ఎట్లా ఉంటారో చూద్దాం. అట్లాగే ఇక్కడ కూడా ఏం ప్రచారం జరిగింది, మాణిక్య ప్రభు ఇక్కడున్న షావుకారులకి వర్తకులకి ఒక 40,000 రూపాయల దాకా సంస్థానం తరపున అప్పు ఉంది, ఆయన అప్పు తీర్చకుండానే సమాధి చెందారు అన్నారు. ఈ శిష్యుడికి ఏదో అధికారం ఇచ్చి పీఠం ఎక్కిస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు 40,000 అప్పు తీర్చాలంటే, ఆ రోజుల్లో 40,000 అంటే ఎవరు తెచ్చి పెడతారు? పైగా అతను ఏమైనా ఉద్యోగస్తులు ఏదైతే సరేలే అనుకుందాం. అందుకని రాత్రి చెప్పకుండా ఆయన మాయమైపోయాడు, చెప్పకుండా పారిపోయాడు. సో చెప్పకుండా పారిపోయేసరికి ఇప్పుడు ఈ వర్గం వాళ్ళకు కూడా, అంటే ఈ శిష్యుని తెచ్చి ప్రతిష్ఠించిన వర్గం వాళ్ళకు కూడా, ఇతను కూడా పారిపోయాడు, ప్రభు యొక్క అనుమతి లేదని అర్థమైపోయింది, పైగా 40,000 కట్టాలని ప్రచారం జరుగుతోంది, మనం ఎక్కడ కడతాం ఈ 40,000 అని చెప్పి అప్పుడు ఈ పిల్లవాడైనటువంటి 7 సంవత్సరాల మనోహర మాణిక్యుడిని, అంటే ఈ తమ్ముడు యొక్క పెద్ద కొడుకుని
తీసుకొని ఆయన్ని గాది మీద కూర్చోబెట్టారు, ఆయన్ని వారసులుగా ప్రకటించి. ఆయన కూర్చున్న తర్వాత వెంటనే అన్నాడు, పిలిపించండి ఆ వర్తకులందరినీ, ఎవరికి ఎంత ఇవ్వరు మీ అకౌంట్ బుక్స్ తీసుకోనండి, లెక్కలు చూడండి అన్నారట. అన్న తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఈయన ఏదో అంటున్నాడు కానీ ఈయన ఎట్లా కడతాడు డబ్బులు, అకౌంట్ బుక్స్ తీసుకొని రమ్మంటున్నాడు అందరినీ అని. పైగా ఇతని అర్హత ఏంటి అంటే, ఈ పిల్లవాడు ప్రభువు ఇంకా ఒక 2 సంవత్సరాల ముందు సమాధి చెందుతారనగా, అంటే ఈ ప్రభు కుటుంబీకులే కదా, తమ్ముడి పిల్లలే కదా. ఒకరోజు ప్రభు కూర్చున్న సింహాసనం మీద ఇతను వెళ్ళి కూర్చున్నాడు, అక్కడ ఎవరు లేకపోయేసరికి. ప్రభు కూర్చోలేరని చెప్పి కూర్చోగానే అప్పుడు ప్రభు వచ్చారట. ప్రభు చూసి, ఏంటి నువ్వు నా స్థానాల్లో కూర్చోవాలని ఉందా నీకు అన్నారట. అంటే అని వెంటనే అన్నారట, నువ్వు ఇక్కడ కూర్చోవాలంటే నీ ఒంటి మీద ఒక్క ఆభరణం కూడా ఉండకూడదు, ఒక్క నగ కూడా ఉండకూడదు అన్నారట. 5 ఏళ్ల పిల్లవాడప్పుడు ఈ మనోహర్ మాణిక్యుడు వెంటనే 5 ఏళ్ల వయసులోనే అవన్నీ తీసి ప్రభు పాదాలు పెట్టి మీ ఇష్టం అన్నాడట. అంటే అప్పుడు మాణిక్య ప్రభు అంటే తన వారసుడిగా ఆయన్ని అప్పుడే ఆశీర్వదించారనమాట. ఆ 2 ఏళ్లకే ఇతను 7 ఏళ్ల వయసులోనే ఇతనికి అట్లా, అంటే 5 ఏళ్ల వయసుకి అతనికి ఆ మెచ్యూరిటీ ఉంది. ప్రభు సింహాసనం మీద కూర్చున్నారు, ప్రభు అడిగారు నా స్థానాన్ని మీద కూర్చోవాలని ఉందా అంటే, కానీ ఇక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద ఒక్క నగ కూడా ఉండకూడదు అని. అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయన చూస్తే ఎంత వెలిగిపోతున్నట్టుగా ఉంటారు, మళ్ళీ ఒకే సమయంలో ఉట్టి నిజమైన ఫకీర్ లాగా ఉండేవారట. మనం ఆయన ఇంత ఇచ్చి అందరికీ అన్నీ ఇచ్చేవాడు, ఏం తింటాడో చూసాం. ఎండిపోయిన రొట్టె మొక్క అది కూడా భిక్ష చేసుకొచ్చింది, మళ్ళీ దానిలోకి ఉల్లి పచ్చడి అది ఒక చేతి అలా పట్టుకునేవారట, దాన్ని నంచుకొని తినేవారట. మరి అంతటి మహారాజు ఎలా ఉన్నారు అంటే అంత సామాన్యంగా. అంటే ఈ పిల్లవాడికి ఆయన బ్లెస్సింగ్స్ ముందే ఉన్నాయి అన్నమాట. అట్లా ఈయన కూర్చున్న తర్వాత చెప్పారట, కూర్చొని మిగిలిన ఎవరెవరికైతే అప్పున్నామని చెప్తున్నారో వాళ్ళందరూ అకౌంట్ బుక్స్ తీసుకొని వచ్చి సెటిల్ చేసుకోవాల్సింది అని. అందులో ఒక షావుకారు మాత్రం లేదు నేను ప్రభువుకి ఇచ్చింది నేను మళ్ళీ తీసుకోను అని చెప్పి, అతను నా అకౌంట్ మీరు సెటిల్ చేయక్కర్లేదు, నేను ప్రభువుకి ఇచ్చింది అది. అంటే కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు వర్తకం చేసేవాడికి ఏంటి, వాడు డబ్బు పోగొడుతూనే ఉంటుంది. వాడు మనస్ఫూర్తిగా దక్షిణకి ఇస్తే తప్పించి ఆయన సంస్థానానికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా మళ్ళీ దాని మీద ఎంత వస్తాయి, లేట్ అయితే వడ్డీ వస్తాయని ఆలోచనే ఉంటుంది. అంటే మైండ్ అలా ఉంటుంది. అందుకని మనం బాబా దగ్గర చూసాం, నా తొందరగా జ్ఞానం ఇస్తే వెళ్ళిపోతా అంటున్నాడు కానీ అరే బాబాకి 5 రూపాయలు కావాలని తిప్పుతూ ఉన్నాడు, నా దగ్గర అంతకంటే 100 ఉన్నాయి, ఇంత జ్ఞానం ఇచ్చేవాడికి 5 రూపాయలు ఇస్తే ఏంటని ఆలోచించట్లా. అంటే వర్తకుడి మైండ్ ఎలా ఉంటుందంటే వాడికి అదే పరబ్రహ్మలా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఈ చెప్పగానే ఒకతను మాత్రం నాకు ఏమి వద్దు, అది ప్రభువుకి ఇచ్చింది కనుక మీరేం సెటిల్ చేయక్కర్లేదు అని అతను తప్పుకున్నాడు. మిగిలిన వాళ్ళేమో లెక్కలు చూసిన తర్వాత అదే సమయానికి మరి ఈ పిల్లవాడు డబ్బులు ఎలా కడతారు అనుకుంటే, మాణిక్య ప్రభు భక్తుల్లో ఒకరైనా కలెక్టర్ ఉండేవారు, మనం చెప్పుకున్నాం విఠలరావు అని. 2 విఠలరావులని ఉండేవారు ప్రభు దగ్గర భక్తులు. ఒక ఆయన ఏమో మందిరం కట్టించిన ఆయన భక్తులు శిష్యుల్లో చెప్పుకుంటూ ఈ విఠలరావు వేరని మనం అనుకున్నాం. అంటే ఒక ఆయనేమో మందిరం కట్టించిన రెండో ఆయనేమో కలెక్టర్. ఈ కలెక్టర్ విఠలరావు డబ్బులు సంచులు మూట కట్టి ఒక ఎద్దుల బండి మీద సంస్థానానికి పంపించాడట. అంటే ఆయన ఏర్పాట్లు అలా ఉంటాయి ప్రభువి. ఇప్పుడు మనం నృసింహతాత్య పెళ్ళికి కావాల్సిన డబ్బు కావాలన్నా లేకపోతే ఉపనయనానికి కావాలన్నా ఆ గణపతి చూసుకుంటాడు అన్నాడు, అట్లానే వచ్చారు, అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయన భౌతిక దేహాన్ని గుప్తపరిచినప్పటికీ కూడా ఆయనలో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అంటే వారసులుగా వచ్చే వాళ్ళలో కూడా ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు నిర్వహించేది ఆయనే. అంటే అందుకే అంటారు తర్వాత వాళ్ళు, రాముడి పాదుకలను పెట్టుకొని మీరు రాజ్యం వెళ్ళిన వాళ్ళమే తప్పించి అక్కడ ఏళ్తుంది రాముడి పాదాలే, ఆయన పాదుకలే ఏళ్తున్నాయి అంటారు. అట్లా మేము వారసులుగా కూర్చుంటున్నాం కానీ కార్యం అంతా కూడా ప్రభువే, మాణిక్కే అని వాళ్ళందరూ అదే భావంతో ఉండేవారు. మనకు అనిపిస్తుంది ఆయనకి వారసులు ఏంటి ఇట్లా ఉన్నారా అని. కానీ వాళ్ళ భావం ఏంటంటే నడిపించేదంతా మాణిక్ ప్రభువే. ఎట్లయితే మేము భరతుడు ఆయన రాముడి యొక్క పాదుకలు తీసుకెళ్లి సింహాసనం ప్రతిష్ఠించి వీళ్ళు రాజ్యం వెళ్ళారో అట్లాగనమాట. అట్లా ఈ పిల్లవాడు మొత్తం లెక్కలు తీర్చేస్తాననగానే అట్లానే అంత డబ్బు కూడా ఈ కలెక్టర్ గారు పంపించారట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఏ ధైర్యంతో అన్నాడు అన్నట్టుగానే అలా జరిగింది. కరెక్ట్గా వాళ్ళందరూ అప్పుడు కూడా అట్లానే తీర్చేశారని. ఈ మనోహర్కి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఆయన 7 ఏళ్లకి ఇది వచ్చేసరికి ఆయనకి మొదటి నుంచి కూడా బాగా యోగాభ్యాసం మీద వీటన్నిటి మీద బాగా ప్రీతి ఉండేదట. ఇంకా ఈయన ఇప్పుడు కొంచెం పెద్దవాడు అవుతూ ఉన్నాడు, ఇక రావగానే ఈయనకి పెళ్లి చేయాలి అని తల్లి ఆతురత పడుతూ ఉండేది. నువ్వు పెళ్లి చేసుకో అంటే నేను ఖాండీకి పెళ్లి చేస్తా అనేవాడట. ఖాండీ అంటే ఈయన తమ్ముడు,
ఇద్దరు కొడుకులు కదా నృసింహ తాతయ్యకి. పెద్దవాడేమో మనోహరుడు, రెండోవాడు ఖాండేరావు అనమాట. ఆయన్ని ఖాండి అని పిలిచేవాడు. ఆయన కాకుండా వీళ్ళకి ఒక చెల్లి కూడా ఉండేది, ముక్తాబాయి అని చెల్లి కూడా ఉండేది అనమాట. అంటే ప్రభు యొక్క తమ్ముడైన నృసింహ తాతయ్య వారికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల అనమాట. ఈ మగపిల్లల్లో పెద్దవాడు ఇప్పుడు మనోహర మాణిక్య ప్రభువుగా ఈయన వారసులుగా ప్రకటింపబడ్డారు. ఇక తల్లి ఏమో ఈయనకి పెళ్లి చేయాలి, 16 ఏళ్ళ వయసు వచ్చేసింది. 7 ఏళ్ళప్పుడు ఆయన వారసుడిగా ప్రకటింపబడి ఆ గాదిని అలంకరించాడు కదా, అందుకని. అంటే ఈయనేమో పెళ్ళి అన్నప్పుడల్లా కూడా నేను నా కాదు తమ్ముడికి చేస్తాను, ఖాండీకి చేస్తాను అంటూ ఉండేవంట. తల్లికేమో ఇప్పుడు ఆ మాట చెప్పినా కానీ కోపం వచ్చేది. అంటే నేను నీకు చేయాలని చెప్తూ ఉంటే నువ్వు వాళ్ళకి చేస్తా ఉంటావు అని. అట్లాగే తర్వాత ఈ తమ్ముడికి అట్లానే పెళ్లి చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఒకరోజు ఆగి సడన్గా అందరినీ ఇవాళ పెళ్లి ఏర్పాట్లు చేయండి అన్నారంట. ఎవరికి అంటే ఖాండీకి అన్నారంట. మళ్ళీ తల్లికి కోపం, నేను నీకు అడుగుతూ ఉంటే నువ్వు వాళ్ళకంటూ ఉంటావు అని. ఆ తర్వాత మళ్ళీ బాబాచార్య యొక్క కొడుకుతోటి, అంటే ప్రభు ముఖ్య శిష్యులైన బాబాచార్య యొక్క ఆయన కొడుకుతోటి తన చెల్లెలికి కూడా, అంటే చెల్లెలు అట్లా చిన్నపిల్లగా పెరుగుతూ ఒకసారిగా అట్లా పెద్దదైపోగానే వెంటనే చెప్పారట, ముక్తాన్ని పెళ్లి చేసి పంపించేది ఏముండదు, పెళ్ళికొడుకునే అంటే అల్లుడినే తెచ్చి ఇక్కడ ఉంచుతాము, అలాంటి ఏర్పాట్లు చేయండి అని మీరు చెప్పారట. అంటే ముక్తాని చెల్లెల్ని పంపించట్లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇక్కడే ఉంటుంది అని. ఇంకా అలా చేసిన తర్వాత ఆయన బాబాచార్యుల వారి కొడుకుతోటి తన చెల్లెలకి, అంటే మాణిక్య ప్రభు యొక్క శిష్యుడైన బాబాచార్య ప్రథమ శిష్యుడు ఆయన చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క బిడ్డతోటి అంటే కొడుకుతోటి తన చెల్లెలకి కూడా ఈ ముక్తాదేవికి వివాహం జరిపించి ఇంకా ప్రభు యొక్క సంస్థానంలోనే ఆవిడ ఉంటూ చక్కగా అక్కడే ఉన్నారు. అయితే ఇంకా అట్లా కాకపోతే ఈ మనోహర నాయకులు కూడా ఎక్కువ కాలం ఉండలేదన్నమాట. అంటే చిన్న వయసులోనే ఈయన అవతారం చాలించేశారు. ఈ మనోహరులకి ఒకరోజు ఆరోగ్యం చెడిపోతే హైదరాబాద్ నుంచి డాక్టర్ వచ్చారంట. అంటే నిజాం ప్రభుత్వం ఇదంతా దగ్గరే కదా, వాళ్ళు వచ్చి నయం చేసినప్పుడు ఆయనకి బాగా కానుకలు అవి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత అంటే మళ్ళీ మనకు అనిపిస్తుంది వాళ్ళే అలా ఉంటే మళ్ళీ వాళ్ళకి రోగాలు, వాళ్ళకి జ్వరాలు, వాళ్ళకి ఇలా అంటే మనం బాబా కూడా అప్పుడప్పుడు వాటితో వీటితో బాధపడేవారని చూస్తూ ఉన్నాం. అట్లాగే దేహాన్ని ధరించిన తర్వాత మిగిలిన వాళ్ళు అవి తీసుకొని అనుభవిస్తారు, లేకపోతే అవి అనేక కారణాలు ఉంటాయి అన్నమాట. ప్రారంధం వల్ల వేరే వాళ్ళకి తీసుకున్నా కానీ అట్లా. ఇప్పుడు స్వామీజీ కూడా ఒకసారి ఆయన సమాధి చెందేటప్పుడు ఎన్నో ఇబ్బందులతో వెళ్ళారు. అంటే ఏంటి, అన్నిటినీ జయించి అవసరాన్ని మొత్తం ప్రకృతి మొత్తం స్తంభింపజేయగలిగిన వాడికి అది లెక్క అంటే అనుభవించలేని భక్తుల యొక్క వాటిని తీసుకుని అనుభవిస్తారు. అది మనకు తెలియదు వాళ్ళ యొక్క అపారమైన ప్రేమ అనమాట. అది చూడటానికి ఏమో వాడు బాధపడుతున్నట్టుగా ఏంటి వీళ్ళకి కూడా ఇలాంటివి ఉన్నాయా అనుకుంటాం. అవి ఇలా ఎంతోమంది దగ్గర నుంచి తీసుకున్నామన్నమాట. మనం స్వామి చేతిలో చూస్తాం. ఒక షుగర్ పేషెంట్ వచ్చి ఎన్నో ఏళ్ళుగా పాపం స్వీట్ తినకుండా కొన్ని 17 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తినట్లేదట. ఒకరోజు ఇట్లా వచ్చి స్వామి దగ్గర స్వామి ఒకటి ఇంట్లో ఉంటే వచ్చి కూర్చుంటే అందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చుంటే వస్తే స్వామి ఏం చేశారు, ఒక లడ్డు తీసి ప్రసాదంగా ఇచ్చారట. చూసి ఈ లడ్డు చూడగానే నోరు ఊరుతుంది. ఇన్ని సంవత్సరాలుగా తినలేదు స్వామి, నేను షుగర్ పేషెంట్ని తింటే ఏమవుద్దు అన్నారట. ఈ షుగర్ ఆ షుగర్ని తీసేస్తుంది తినన్నారట. అంతే. ఇక అతను తిన్న తర్వాత ఆ రోజు నుంచి అతను ఎన్ని స్వీట్లు తిన్నా అంటే చెప్పాడట, నేను అన్నం తిని ఎంతకాలం అయింది స్వామి, స్వీట్ తిని ఎంతకాలం అయింది అన్నారట. ఆయనకి తగ్గిపోయింది. అంటే వాళ్ళు అనిపించలేని స్థితిని కూడా ఒకవేళ ఆయనకి కరుణ కలిగిందా ఆ క్షణంలో, అంతే. అందుకు మహాత్ముల్ని మనం సేవించాల్సిన అవసరం ఎందుకుందంటే అంత దగ్గరలో ఉంటారు మనకి. అవసరమైతే మనం అనుభవించలేని వాటిని వాళ్ళు తీసుకోవాలి. తర్వాత స్వామి కూడా కొంతకాలం పాటు అట్లానే షుగర్ దాంతో బాధపడటం అంటే మనకు అనిపిస్తుంది అట్లా. మనం చెప్పుకున్నాం కూడా, రంగారావు గారి భార్య ఆయనకి స్వీట్ చేసి పంపించారట. అంటే మాస్టర్ గారి ఈయన శిష్యుడు రంగారావు గారు అంటే ఒంగోలులో. స్వామికి స్వీట్ తీసుకెళ్తే రంగారావు తెలుసు స్వామికి ఇట్లా ఇది ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళి స్వీట్ ఇవ్వడం అని. ఇంట్లో పెట్టేసి రూమ్లో పెట్టి వెళ్ళిపోయారట. వెళ్ళగానే స్వామి అడిగారట, అమ్మాయి స్వీట్ పంపించింది కదా తీసుకురాలేదే అని. అంటే మనకు ఆ దృష్టి ఉంటుంది, కానీ ఆయనకి అలాంటి దృష్టే ఉండదు అనమాట. అట్లా ఈ డాక్టర్ వచ్చి అంతా నయం చేసిన తర్వాత ఆయనకి బాగా కానుకలు ఇచ్చి పంపించారు. కానీ ఈయన మెడలో ఒక హారం, ఒక ఇది చూశారట, ఒక హారం లాంటిది. అది అదేంటి రుద్రాక్ష చూశారట, ఏకముఖి రుద్రాక్ష. మరి ఏకముఖి అంటే బాగా గొప్పగా చెప్పుకుంటాం కదా.
పైగా అది మాణిక్య ప్రభువు నుంచి ఈ మనోహర మాణిక్యుల వారికి అప్పుడు ప్రసాదంగా వచ్చిందనమాట. అందుకని ఆయన దాన్ని ఆయనకు మెడలో ధరించేవారు. మాణిక్య ప్రభు ఇచ్చినటువంటి ఆ ఏకముఖి రుద్రాక్షని ఆయన ఇది వేసుకుని వింటే ఆయనకి మనసు అంటే ఈ డాక్టర్కి ఏంటి ఇవన్నీ ఇస్తే ఈయన ఇంత చక్కగా ఇన్ని సంతోషపెడతానికి ఇస్తే హైదరాబాద్ నుంచి వచ్చి సేవ చేశాడని ఆయన అన్నారంటే నాకు ప్రభు నాకు అది అది కావాలని అడిగారట. పక్కన వాళ్ళు అన్నారంటే అది అడగకూడదు, అది ఇవ్వకూడదు, అది మాణిక్య ప్రభు దగ్గర నుంచి ప్రభువుకి ప్రసాదంగా లభించింది, పైగా అది ఏకముఖి రుద్రాక్ష, అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అన్నారట. సరే ప్రభు అట్లానే చెప్పి కొన్ని రోజులు అయిన తర్వాత అతన్ని ఆ డాక్టర్ని పంపిస్తూ నేను అక్కడి దాకా వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను సంగమం దాకా నడుచుకుంటూ అని చెప్పి అట్లా వెళ్ళి ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఆయన తీసి అది కూడా ఇచ్చారట. ఇచ్చి అట్లా ఆయన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన కూడా తక్కువ వయసులోనే సమాధి చెందారు మనోహర మాణిక్య ప్రభువులు. ఆ తర్వాత ఇప్పుడు మనోహర మాణిక్య ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వారసుడు ఎవరు అంటే ఆయన తమ్ముడు ఉన్నాడు కదా, ఖాండేరావుని పెళ్లి చేశారని చెప్పుకున్నాం కదా, ఆయన్ని మార్తాండ మాణిక్య ప్రభువు అన్న పేరుతోటి ఆ వారసులుగా ఆయన్ని ప్రకటించారు. అంటే అదే కుటుంబం, తమ్ముడి యొక్క పిల్లలు, మాణిక్య ప్రభు యొక్క తమ్ముడి యొక్క పిల్లలు ఇద్దరు కూడా, ముందు మనోహర తర్వాత మార్తాండ మాణిక్య ప్రభు, వీళ్ళు ఈయన్ని ప్రతిష్ఠించారు. ఈయన కొంచెం అప్పటికి ఒక 16 కొంచెం వయసు వచ్చిందనమాట. అంటే అన్నదమ్ములకి ఆయన చిన్నవాడిగా ఉన్నాడు, ఈయన కొన్నాళ్ళు చేశారు కదా, ఒక 15 ఏళ్ళో 16 ఏళ్ళో ఈయన ఉన్నారు. అప్పటికి కొంచెం పెద్దవాడయ్యి ఈయన పెళ్లి కూడా చేసుకొని ఈ మార్తాండ మాణిక్య ప్రభు యొక్క ఆయన ఉన్నప్పుడే ఇంకా సంస్థానాన్ని కూడా మందిరం నిర్మించడం కానీ, తర్వాత అక్కడ మిగిలిన ఏర్పాట్లు అవడం, వీళ్ళందరూ కూడా బాగా బహు భాషల్లో కోవిదులు అనమాట, పండితులు. ఈయన మార్తాండ ప్రభు అయితే, ఈయన మార్తాండ మాణిక్య ప్రభు అయితే చాలా గొప్పవాడు. అంటే వీళ్ళందరూ కూడా అందుకే అంటారు వీళ్ళని మహాత్ములు అలా వచ్చారు ఆ రూపాల్లో. అంటే ఆయన సంకల్పం అది, వాళ్ళు నిర్వర్తించడానికి సకల మత సాంప్రదాయాన్ని ఆయన కొనసాగించడం కోసం మహాత్ముల్ని అలా తీసుకొచ్చి ఆయన తమ్ముడి బిడ్డలుగా పెట్టి వాళ్ళ చేతే అట్లా అవతారాన్ని కొనసాగించారని. అందుకని మాణిక్య ప్రభు మనోహర మాణిక్యుడు అంటే వీళ్ళ అన్నగారు చెప్పారట వెళ్ళిపోయేటప్పుడు, నా కీర్తి చంద్రికలు మార్తాండు వీటిని ఇంకా బాగా వెలుగులో తీసుకొస్తాడు అని. అంటే అంత నమ్మకంగా చెప్పారట. అట్లాగే ఈయన మార్తాండ మాణిక్య ప్రభు అంటే ఈ రెండో కుమారుడైన ఖాండేరావు ఈ గాదిని అలంకరించిన తర్వాత ఇక చాలా గొప్పగా వచ్చి సంస్థానాన్ని బాగా డెవలప్ చేస్తూ, ఇతనికి కూడా బాగా స్పోర్ట్స్ తర్వాత ఇవన్నీ అన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉండేదట. అందుకని అక్కడ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయటం. ఇప్పుడు అక్కడ వెళ్తే మనకి అన్నీ కనపడతాయి. మాణిక్య నగర్లో మాణిక్య ప్రభు విద్యాలయం, మాణిక్య ప్రభు యూనివర్సిటీ, మాణిక్య ప్రభు హాస్పిటల్, ఇప్పుడు అంతా మనకు దాని చుట్టూ కనపడతాయి అన్నమాట మాణిక్య నగర్ వెళ్తే మనకి. అంటే ఇవన్నీ కూడా సంస్థానం వాళ్ళు అట్లా ఏర్పరిచినవి. ఈయన ఎన్నో గ్రంథాలు అవి బాగా రచించారు. జ్ఞాన మార్తాండ అనే బిరుదును పొంది ఈయన కూడా అభినవ శంకరాచార్యులు అనేటువంటి బిరుదును పొందారనమాట. అంటే అంత గొప్పగా ఆయన ఈ సాహిత్యంలో తర్వాత వేదాంత జ్ఞానంలో ఇవంతా కూడా అంత పాండిత్యం ఉండేది. బహుభాష తర్వాత సంగీతంలోనూ వీటన్నిటిలోనూ ప్రావీణ్యం ఉండేది. అయితే ఈయన 58 సంవత్సరాలు వయసు వచ్చే వరకు సంస్థానాన్ని అక్కడ వారసులుగా ఉండి అధిష్టానంలో అధిష్ఠించి దాన్ని నడిపించారు. ఈయనకి 2 కుమారులు ఉండేవారు. 2 కుమారులు ఉంటే వాళ్ళు చిన్న వయసులోనే ఒకేసారి సడన్గా చనిపోయారనమాట ఆ పిల్లలిద్దరు. అప్పుడు అన్నారట, ఇంకా మాణిక్య ప్రభువుకి శ్రీవత్స గోత్రం ఏదో ఉంది వాళ్ళది, ఆ గోత్రం వాళ్ళు సేవ చేయటం ఇంకా ఇక్కడితో అంతరించిపోతుంది. అంటే ఇంకా వారసులు లేరు కదా. ఇప్పుడు మాణిక్య ప్రభు యొక్క తమ్ముడి యొక్క 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన సన్యసించారనమాట. మనోహర మాణిక్య ప్రభువులు ఇంకా ఆయనకి ఆ డాక్టర్కి అది ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకి సమయం ఆసనమని తెలిసినప్పుడు సన్యసించి తల్లి దగ్గర అనుమతి తీసుకొని 2-3 రోజుల్లోనే ఆయన సమాధి చెందారు. ఇంకా తర్వాత ఆయన తమ్ముడైనటువంటి ఖాండేరావు మార్తాండ మాణిక్య ప్రభువుగా ఆయన ఉండి చేస్తున్నప్పుడు ఈ మార్తాండ మాణిక్య ప్రభువుకి 2 పిల్లలు ఉన్నారు. కానీ అంటే పెళ్ళైంది కదా అప్పటికే, ఈయన ప్రతిష్ఠించడానికి ముందే పెళ్ళైపోయింది. ఈయనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ
ఆ పిల్లలిద్దరూ ఈయన చిన్న వయసులోనే అకాలంగా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అంటే ఆయన బాధపడలేదు. కాకపోతే అనుకున్నారు ఇక శ్రీవత్స గోత్రం నుంచి ఆయనకి సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళే వస్తారు అని. అట్లా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆ వంశస్థులు ఎవరు లేరు, మరి ఇప్పుడు వారసులు ఎవరవుతారు అనే దగ్గరికి వచ్చేసరికి ఇక మళ్ళీ రాజకీయాలు మొదలయ్యాయి అనమాట. ఇప్పుడు దాకా ఆయన వంశంలో పారపర్యంగా అట్లా వస్తున్నారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేరే ఎట్లా అని అనుకుంటూ ఉంటే ఈ మార్తాండ మాణిక్య ప్రభుకి మనోహర మాణిక్య ప్రభుకి చెల్లెలు ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా, ముక్తాదేవి. ఆవిడకి బాపాచారి యొక్క కొడుకుతోటి పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోతే పాపం ఎంతో సంతోషంగా ఉన్న పిల్లలు లేకపోయేసరికి ఆ బాధపడుతూ ఒకరోజు మార్తాండ మాణిక్య ప్రభుని అడిగిందంట, ప్రభు ఈ అభాగిరాలకి ఆ ప్రాప్తి లేదా, నేను ఇద్దరు గొప్ప మహాత్ములకి సోదరుగా పుట్టాను, అయినా కానీ నాకు ఇలాంటి ఇదేంటి అంటే అప్పుడు ఆయన అన్నారట మార్తాండ ప్రభు, నువ్వు ఒక మాట ఇస్తే కనుక అది జరుగుతుంది అన్నారంట. ఏంటి అంటే నీకు కొడుకు కలుగుతాడు, కానీ అది నువ్వు ప్రభు జోలిలో వేయాలి అన్నారట. అంటే ఏంటి, మాణిక్య ప్రభుకి నువ్వు ఆయన ఇచ్చేసేయాలి అని అనేసరికి ఆవిడ పాపం అంటే మరి కావాలని కోరుకుంటూ వెంటనే తీసుకుంటాను అని అనగానే, ప్రభు ఇది ఇంత దారుణమైన పరీక్ష పెడితే ఎట్లా, ఓ పక్క నుంచి ఇస్తూనే ఉంటున్నావు మళ్ళీ వెంటనే అడుగుతూ ఉన్నావు, తల్లిగా నాకు అది కష్టం కదా అంటే అని అనుకొని మళ్ళీ కొంచెం సమాధాన పడిందంట. నాకు పుట్టే కొడుకు ఆయనకి సేవ చేసుకోవడానికి అడుగుతున్నాడు కదా, అందులో నేనెందుకు వెనకాడాలి, వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో అలాగే మాట ఇచ్చిందట. అంటే ఈవిడ ఏం చేసేదట అంటే గమ్మత్తు, మాణిక్య ప్రభు యొక్క మరి అప్పటికి ఇంకా మందిరం అది ఏర్పడుతూ ఉంది కదా, ఇంకా మందిరం కూడా అట్లా ఆ ప్రతిరోజు గోమయంతో అదంతా అలికి చేసేవారట. ఈవిడ పాపం రోజు చక్కగా వెళ్ళి అంటే బిడ్డ కలగాలని కోరికతోటి ఆయనకి, వాళ్ళ అన్నలే కదా వాళ్ళిద్దరూ, అందుకని అక్కడ మాణిక్య ప్రభు యొక్క సమాధి దగ్గర ప్రతిరోజు జయమాణిక చిన్మాణిక అనుకుంటూ శ్రీమాణిక అని అనుకుంటూ రోజు అదంతా శుభ్రం చేస్తూ ఉండేదట. తర్వాత ఈ బిడ్డ కలిగాడు. అట్లానే ఒకరోజు ఆవిడ చేతుకున్న ఒక వజ్రపు ఉంగరం తీసి ఆయనకిచ్చి దీన్ని అమ్మేసి దీని వచ్చే డబ్బుతోటి ప్రభు యొక్క దీనిలో ఇంకా గోమయంతో కాకుండా పాలరాతి దాన్ని చేయించవలసిందని. ఇప్పుడు మందిరంలో మన మాణిక్యనగర్లో వెళ్తే మాణిక్య ప్రభు సమాధి మందిరంలో ఉన్న పాలరాతి ఇదంతా కూడా ఈ ముక్తాదేవి తన వజ్రపు ఉంగరాన్ని ఖర్చు పెట్టించి తర్వాత ఆ డబ్బుతో ఏర్పాటు చేయించిందనమాట. అంటే ఆవిడ యొక్క జ్ఞాపకార్థంలాగా అట్లా ఏర్పరిచారు. అట్లా ఈ ముక్తాదేవి యొక్క కొడుకు ఈ శంకరుడు అనమాట. ఇతను ఈ మార్తాండ మాణిక్య ప్రభు దగ్గర ఇతను అంటే మేనమామే కదా, రెండో అన్న దగ్గరే కదా ఇప్పుడు ఆవిడ తీసుకుంది. అట్లాగే ఇక కొన్నాళ్ళ తర్వాత ప్రభువుకి సమర్పించి ఆవిడ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ మార్తాండ మాణిక్యుడి దగ్గరే ఈ శంకర మాణిక్యులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడో కొంచెం ఆయనేమో అత్యంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి తెలిసి కదా నెక్స్ట్ వారసులు ఎవరవ్వబోతున్నారు. ఈయనకు మాత్రం ఎక్కడో కొంచెం డౌట్ ఉండేది. అంటే ఈయన అంటే మాణిక్యుడిలో అయినా ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే సరే అక్కడ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏదో సంస్థానం యొక్క పని మీద హైదరాబాద్ వెళ్ళాడట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా అనారోగ్యంగా చేసేసరికి జ్వరం వచ్చి ఏదో తీవ్రంగా అనారోగ్యంలా అనిపించేసరికి వెళ్ళి హైదరాబాద్లో ఒక డాక్టర్ చేత ఇంజక్షన్ చేసుకున్నాడట. ఆ రోజుల్లో చేయించుకుంటే ఎందుకో ఆ రోజుకి అతను భయం వేసిందంట. ఇక నేను ఉండనేమో, నేను చచ్చిపోతానేమో అని అనిపించిందట. ఎందుకో అట్లంటే ఒకసారి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భయం కలుగుతుంది చూసారా, అట్లా కలిగింది. అయినప్పుడు ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత బయలుదేరి వెనక్కి వస్తే అతను అనుకున్నట్టుగానే మాణిక్యనగర్ రాగానే విపరీతంగా రియాక్షన్ వచ్చి ఆ ఇంజక్షన్ వల్ల శరీరం అంతా ముడతలు పడిపోయి కారిపోయిన చర్మంలాగా కమిలిపోయి చిన్న వయసులోనే అంతా కమిలిపోయి ఎలాంటి స్థితికి వచ్చారంటే అతను ట్రీట్మెంట్కి అక్కడి నుంచి కదిలించడం కూడా కష్టమయ్యే స్థితికి వచ్చాడట. ఇక ఈ మైను అంటే వ్యాక్స్ ఇది వేసి ఆ మెత్తదనం కోసం దానిలో పడుకోబెట్టారంటే చర్మం అట్లా కాలిపోయినట్టుగా అట్లా అయిపోయిందట. అలా అయిన తర్వాత ఇంకప్పుడు నేను మార్తాండ అంటే వాళ్ళ మేనమామైనటువంటి మార్తాండ మాణిక్య ప్రభుని చూడాలని తన కోరిక అని చెప్తే విడలేకుండా ఉన్నానంటే ఆయనే వచ్చినప్పుడు ఒక్కసారి అంటే ఈ మార్తాండ మాణిక్య ప్రభు కూడా అంత గొప్పగా ఉన్నారనమాట. ఆయన వచ్చినప్పుడు
ప్రభు నేను తప్పు చేశాను, మిమ్మల్ని గుర్తించలేకపోయాను. అంటే లోపల ఆయన పట్ల సరైన భావం లేకుండా ఉండడం అనమాట. నేను తప్పు చేశాను, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించవలసింది అని చెప్పి స్తుతి చేస్తాడనమాట. మీరు అపార కరుణా స్వరూపులు, నా మీద మీ దయ చూపించండి అని అన్నప్పుడు ఆయన ఒక్కసారిగా కరిగిపోయి వెంటనే ఆయన మార్తాండ మాణిక్య ప్రభువులు ఆ చేతితోటి అంత ఒళ్ళంతా నివిరి కొన్ని రోజులకి మీరేం భయపడకండి అని చెప్పి ఒక శివలింగం ఒకటి ఇచ్చి దీనికి రోజు అభిషేకం చేసి అభిషేక జలంతో అతనికి ఇస్తూ ఉండండి అన్నారట. సద్యోజాత మంత్రంతో చేస్తూ ఉండండి అని చెప్పి ఇచ్చి, అట్లాగే మీరేం భయపడక్కలేదు, శంకరుడు మళ్ళీ మామూలుగా అవుతాడు అని. అట్లా కొద్ది రోజుల తర్వాత శంకరుడు మళ్ళీ మామూలుగా అంటే ఆ స్థితి నుంచి ఆయన తేరుకున్న తర్వాత ఇక మార్తాండ మాణిక్య ప్రభువులు అయిపోయి ఇంకా సమాధి చెందిన తర్వాత ఇప్పుడు ఎవరని అంటే ఈ ముందు ఆయన ఎట్లా ఆయన్ని ప్రిపేర్ చేసుకొచ్చారనేది, అంటే అతను అలా మృత్యుబాధ పడుతున్నప్పుడు కూడా ఆయన రక్షించి మళ్ళీ అంటే ఆయన శంకరుడు కూడా ముందే అడిగారు కదా చెల్లిని, నువ్వు ఇస్తానంటేనే జోలిలో వేస్తానంటేనే, అందుకని ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. పైగా తన పిల్లలు సొంత పిల్లలు చెప్పినప్పుడు అదే మాట చెప్పారు, ఇక శ్రీవత్స గోత్రం వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు అని, అంటే ఇక బయట వాళ్ళుగా వస్తారు అని, అంటే సొంత చెల్లి పిల్ల అయినప్పటికీ గోత్రం మారుతుంది కదా వాడి పెళ్ళి అయిపోయిన తర్వాత. అట్లాగా ముందే ఆయన డిసైడ్ చేసుకున్నట్టుగా తర్వాత ఈ శంకరుణ్ణి అంటే ఇప్పుడు ఏమైంది, మార్తాండ మాణిక్యుడు వెళ్ళిపోగానే వెంటనే ఇక అక్కడున్న రాజకీయం అక్కడున్న ప్రభుత్వం ఏం చేశారంటే ఇప్పుడు వారసులు ఎవరూ లేరు, ఆ వంశస్థులు ఎవరు లేరు కనుక ఇక మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి, ఇప్పుడు మనం చూసాం కదా పుట్టపర్తిలో కూడా ఎట్లా అంటే చేసుకోవాలి, అట్లా దాన్ని కబ్జా చేసేసుకోవాలి గవర్నమెంట్, ఫాలో అప్ ఇంకెవరు లేరు దానికనని వాళ్ళందరూ అట్లా కుతంత్రాలు అవి పన్నుతూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ కోరిక మీద ఈ శంకరుణ్ణి ఆ పిల్లవాడిని అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి అనమాట ఆ వయసులో, ఆయనకి నెక్స్ట్ వారసులుగా ఆయన్ని ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించారనమాట. అప్పుడు ఈయన తన మనోహర మాణిక్య ప్రభువులు మార్తాండ మాణిక్య ప్రభువుల తర్వాత వారి చెల్లి అయినటువంటి ముక్తాదేవి యొక్క కుమారుడైనటువంటి ఈ శంకరుణ్ణి శంకర మాణిక్య ప్రభువులుగా. ఇతను ఎంతో ప్రజ్ఞతో ఉండేవాడు, ఇతను కూడా బహుభాషల్లో పండితుడైపోయాడు. తర్వాత సంగీతం అంటే ఎంతో ఇష్టం, అట్లా ఎన్నో గ్రంథాలు రచించటం ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. కానీ ఈయన అందరిలోకి కష్టంగా ఎదుర్కొంది ఈయనే. ఎందుకని మిగిలిన వాళ్ళకి ఆయన వారసుడు కాదు వేరే ఇది అని ఒక అంటే ఆ డిఫరెన్స్ చూపిస్తారు కదా. ఇప్పుడు ఎట్లయినా సొంత బిడ్డకి దత్త తెచ్చుకున్న బిడ్డకి ఎట్లా తేడా చూపిస్తారో ఇవ్వాల్సి వచ్చి చెప్పుకుంటున్నప్పుడు బిడ్డ బిడ్డ అన్నా కానీ మళ్ళీ ఇచ్చేసి చోట తేడా వచ్చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఏంటి, అంతకుముందు ప్రభు యొక్క ఆ వారసులోని వాళ్ళే ఆయన తమ్ముడి పిల్లలే అట్లా ఉంది. ఇప్పుడు మళ్ళీ చెల్లి పిల్లలు తర్వాత వేరే గోత్రం అనేసరికి చాలామందికి ఆయన్ని అంగీకరించడానికి కష్టంగా ఉంది. కానీ శంకర మాణిక్య ప్రభువులు ఇవాళ మనకి ఈ సంస్థానం ఇలా ఉండటానికి ఎంతో కష్టపడి ఆ మందిర నిర్మాణం కంప్లీట్ చేసి, మాణిక్య ప్రభు యొక్క మందిర నిర్మాణం కంప్లీట్ చేసి, అలాగే అక్కడ ఈ గ్రంథాలయాలు తర్వాత విద్యాలయాలు మాణిక్యనగర్ విద్యాలయాలు అవన్నీ ఆయన ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఏంటిది అట్లా ఈయన ఇవన్నీ కూడా మాణిక్యనగర్లో అక్కడ ఉన్న కట్టడాలన్నీ కూడా ఈ శంకర మాణిక్య ప్రభువుల వారి కాలంలోనే జరిగాయి అన్నమాట. ఈ సమయంలోనే మాణిక్య ప్రభు యొక్క భక్తులైనటువంటి గోవిందప్ప అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆయన ఈ మార్తాండ మాణిక్య ప్రభువు అంతకుముందు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ మనం వెళ్ళి నమస్కారం చేసుకొని గౌరవించేందుకు గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈయన ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఆయనకు అంటే అంతకుముందు గొప్ప భక్తుడు అనమాట గోవిందప్ప అని. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మాణిక్యనగర్లో ఈయన ప్రతిష్ఠించారు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడ ఉన్నది అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే ఒకరోజు ధ్యానం చేసుకుంటాను అంటే స్వప్నంలో ప్రభు కనిపించి మార్తాండ మాణిక్య ప్రభు కనిపించి, ఒరే అక్కడ ఉన్నది నేనే, వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నారట. అంటే ఇతను వెంటనే ఒకసారిగా మేల్కొని
ఓ ప్రభు ఇట్లా చెప్పారని చెప్పి అక్కడికి వెళ్ళారట. వెళ్తే ఆ సమయానికి ఆయన పూజ చేసుకుంటూ ఉన్నారు. పూజ చేసుకుంటూ ఉంటే ఈ గోవిందప్పని పిలిచారట. పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుందామని చేసుకుంటూ ఉంటే కళ్ళకేమో శంకరుడు రూపం కనపడుతుంది. శంకర మణికురపులు భౌతికంగా కనపడుతూ ఉన్నారు. కానీ తనకి వాయిస్ ఏం వినపడుతుంది, నేనే సరిగ్గా చూడు అని వినపడుతుందట. చూస్తే మళ్ళీ శంకరుడే కనపడుతున్నాడు. ఆయనకి కోపం వచ్చినట్టుగా మాట్లాడారంట. ఏంటి నన్ను ఇంకా గుర్తించలేదా అన్నారంటే, అంటే రూపంగా ఇలా కనపడుతున్నది కానీ ఇక్కడ నుండి నడిపిస్తున్నది నేనే అని ఈ ముందు ఆయన మార్తాండ మాణిక్యులు చెబుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఒక్కసారిగా తను తప్పు తెలుసుకుని, అంటే ఇక్కడ ఎవరు లేరు, ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రావక్కర్లేదు అనుకున్నానంటే అప్పుడు వెళ్ళి ఈయన శంకరుడు అంటే వాళ్ళకేంటి ఈయన బయటవాడు అన్న భావంగా చూస్తున్నారనమాట. అందుకని వెళ్ళి కాళ్ళ మీద పడిన తర్వాత ఆయన అన్నారట. అప్పుడు అతను ఏమీ అనకుండా, నువ్వు చూడాల్సింది స్థానాన్ని, అక్కడ ఎవరున్నారని కాదు, ఇది మాణిక్య స్థానం కాబట్టి నువ్వు స్థానానికి ఇవ్వాలి ఇంపార్టెంట్, అక్కడ ఉన్నవాళ్ళకి కాదు అని చెప్పిన తర్వాత వాళ్ళు సమాధానం పడి ఆయన కూడా అంటే ఎంతో చాకచక్యంగా ఎంతో నేర్పుతోటి ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఏంటి, బయటవాడు అనే ఒక ఫీలింగ్ని తీసుకొస్తారు కదా, వాడు చూసే వాళ్ళకి మనసులో పడుతుంది. అయినప్పటికీ కూడా నిజంగా శంకరుడే గరళాన్ని మింగాడు, ఇది భరించాడు అన్నట్టుగా ఈయన అవన్నీ భరిస్తూ సంస్థానానికి ఆయన ఎంతో సేవ చేసి తర్వాత ఆయన కూడా చాలా కాలం తర్వాత పరమవదించారు. ఇంకా దాని తర్వాత ఇంకో ఇద్దరు మహాత్ములు, అంటే ఇప్పుడున్నాయని కాకుండా ఇంకొక ఆయన ఉన్నారు, అది వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భక్త కార్యకల్పద్రమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానందాద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై.